ఆంధ్ర రాష్ట్రం నుండి రైతుల నుంచి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు తొలిసారిగా సముద్ర మార్గంలో సింగపూర్కి తరలింపు. ఈ ఎగుమతుల ద్వారా రైతులకు దాదాపు రెట్టింపు ఆదాయం. భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి రంగంలో ఓ కీలక మైలురాయి నమోదైంది. అత్యంత ప్రసిద్ధి చెందిన బంగినపల్లి మామిడి పండ్లను తొలిసారిగా వాణిజ్యపరంగా సముద్ర మార్గం ద్వారా సింగపూర్కు విజయవంతంగా ఎగుమతి చేశారు. చారిత్రాత్మక ముందడుగు ద్వారా తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా తాజా పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసేందుకు కొత్త మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన వెల్లడించింది. ఈ ఎగుమతి ప్రక్రియను వ్యవసాయ ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ పర్యవేక్షించింది. ఇందులో భాగంగా ఓసమ్ ఫుడ్ సొల్యూషన్ సంస్థ 5 మెట్రిక్ టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను జూన్ 11న ఎగుమతి చేయగా ఈ కన్సైన్మెంట్ జూన్ 24 సింగపూర్ తీరానికి చేరింది. ఈ మొత్తం ప్రక్రియ విజయవంతం కావడంతో లక్నోలోని ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ కీలక పాత్ర పోషించింది. ఈ ఎగుమతి కోసం ఆంధ్రప్రదేశ్లోని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ధృవీకరణ పొందిన తోటల నుంచి మామిడి పండ్లను సేకరించారు. అనంతరం కర్ణాటకలోని అపెడ్ గుర్తింపు పొందిన ప్యాక్ హౌస్లో వీటిని శుద్ధి చేసి ప్యాకింగ్ చేశారు. ఈ ఎగుమతి రైతులకు ఆర్థికంగా భారీ ప్రయోజనాన్ని చేకూర్చింది. స్థానిక మార్కెట్లలో కిలో మామిడి బంగినపల్లి 25 నుండి 26 ఉండగా ఎగుమతి ద్వారా రైతులకు కిలోకు సుమారు 50 రూపాయలు లభించిందని వారు పేర్కొన్నారు. దీంతో రైతుల ఆదాయం దాదాపు రెట్టింపైందని వారు ఈ సందర్భంగా అన్నారు. సింగపూర్లో ఈ పండ్లను దిగుమతి చేసుకున్న ఈసా లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మామిడి పండ్ల నాణ్యత అద్భుతంగా ఉందని ప్రశంసించింది. సదుపాయాలు, శాస్త్రీయ నిర్వహణ పద్ధతుల మద్దతుతో సముద్ర రవాణా భారత్ ఉద్యాన ఎగుమతుల పోటీతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయ ఎగుమతులను పెంచడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, భారత వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకోవడం అనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అపెడ్ ఈ చొరవ తీసుకుంది. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని ఉద్యాన ఉత్పత్తులు సముద్ర మార్గంలో ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది.